ఇటీవల వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు అదే రాయదుర్గం ప్రాంతంలోని మైహోం భుజాలో ప్రముఖ సినీ నటుడు, వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్పై అనుచితంగా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ టీడీపీ నాయకులు ఓబుళవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన ఓబుళవారిపల్లె పోలీసులు నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. రాయదుర్గం ప్రాంతంలోని పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు సందర్భంగా పోసానికి, పోలీసులకు వాగ్వాదం జరిగింది. చివరికి పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసి ఓబుళవారిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రైల్వే కోడూరు ప్రధాన న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలో వైసీపీ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ పోసాని కృష్ణమురళి తరపున వాదించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీంతో పోసాని కృష్ణమురళిని కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణమురళి అనేక సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్పై విమర్శలు చేయటానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని, తాను చేసిన వ్యాఖ్యలను వైరల్ చేసింది రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ అని కృష్ణమురళి పోలీసుల ఎదుట తెలిపినట్టు సమాచారం. పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. అంతేకాదు, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినట్టు సమాచారం. తమ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, తాము ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని, రాజకీయ కక్షతోనే ఇలాంటివన్నీ చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తమకు ముందస్తుగా బెయిలు మంజూరు చేస్తే విచారణకు సహకరిస్తామని రామకృష్ణారెడ్డి, భార్గవ్ పేర్కొన్నారు. కోర్టుకు సమర్పించిన పిటిషన్లో అదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ పేర్కొన్నారు. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై టీడీపీ నాయకులు స్పందిస్తున్నారు. ఎటువంటి తప్పు చేయనప్పుడు, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరమేమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించారని, అడ్డగోలుగా విమర్శలు చేశారని, ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి సజ్జల భార్గవరెడ్డి, రామకృష్ణారెడ్డి ముందస్తుగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయటం సంచలనంగా మారింది. ఇకపోతే పోసాని కృష్ణమురళిపై కొన్ని సంవత్సరాలలో వివిధ సందర్భాలలో ఆంధ్రప్రదేశ్లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ఎక్కువగా అతని వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయ నాయకులపై విమర్శలు మరియు ఇతర సంఘటనలతో సంబంధం కలిగి ఉన్నాయి. ఇప్పటికే అరెస్టయ్యి జైల్లో ఉన్న పోసానిపై తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు రావటంతో జనసేన నాయకులు రాజమండ్రిలో ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించకపోవటంతో జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు 2023 అక్టోబర్లో రాజమండ్రిలో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద కేసు దాఖలు చేయబడింది. ఈ కేసు పెండింగ్లో ఉందని, తదుపరి విచారణ కోసం కోర్టులో ఉందని తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లపై పోసాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడంతో రాజకీయ వివాదం రేగింది. 2023-2024 మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. 2022 నవంబర్లో రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, వీర మహిళలపై వ్యాఖ్యల కోసం కేసు నమోదైంది. జనసేన లీగల్ సెల్ ఈ కేసుల్లో పోసానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. కానీ చర్యలు పెద్దగా ముందుకు సాగలేదని సమాచారం. 2025 ఫిబ్రవరిలో పోసాని కృష్ణమురళిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయని సోషల్ మీడియా ద్వారా వార్తలు వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 196, 353 మరియు 111 రెడ్ విత్ కింద కేసులు దాఖలు చేయబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల నుండి రైల్వే కోడూరు కోర్టులో సెక్షన్ 111, 67 వర్తించవని తీర్పు వచ్చినప్పటికీ రిమాండ్ విధించటం వివాదాస్పదమైంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష విధించే కేసుల్లో రిమాండ్ విధించకూడదని పేర్కొనగా, కోర్టు ధిక్కరణ కింద హైకోర్టులో కేసు దాఖలైంది.
2024 నవంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైనట్టు సమాచారం వచ్చింది. ఇవి ఎక్కువగా పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు, టీడీపీ నాయకులపై వ్యాఖ్యలకు సంబంధించినవి. సిఐడి పోలీసులు కూడా కొన్ని కేసుల్లో జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వైసీపీ పాలనలో పనిచేశారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేయటం వల్ల రాజకీయ ప్రత్యర్థుల నుండి విమర్శలు, కేసులు ఎదుర్కొన్నారు. ఈ కేసులు చాలా వరకు పెండింగులో ఉన్నాయి. మరికొన్ని కోర్టు విచారణలో ఉన్నాయి. అరెస్టు లేదా శిక్ష విధించిన దాఖలాలు ఇప్పటివరకు స్పష్టంగా లేవు.